మొన్న ఈ మధ్య నా మిత్రుడు ఒకడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడు. నాకు అకస్మాత్తుగా ఛాతీలో బాగా నొప్పిగా ఉంది, కొంచెం భయంగా ఉంది, వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాను, వెంటనే అక్కడ మీ డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పమని. నేను వెంటనే ఆయనకు ఒక ప్రశ్న వేశాను, రాత్రి భోజనంలో నువ్వేం తిన్నావు అని. ఛాతీ నొప్పికి రాత్రి తిన్న భోజనానికి ఏంటి సంబంధం అని ఆ మిత్రుడు నన్ను అడిగాడు. దాని గురించి వాళ్ళు మనం చర్చిద్దాం. రాత్రి సమయంలో వచ్చే ఛాతీ నొప్పి చాలాసార్లు మనం తినే ఆహారము, తినే సమయంతో సంబంధం కలిగి ఉంటుంది. బరువైన ఆహారము, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు, మసాలాలు అధికంగా ఉండే వంటలు, లేదా చాలా ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో కడుపులోని ఆమ్లం అంటే యాసిడ్ పైకి రావడం జరుగుతుంది. తిన్న వెంటనే కనుక పడుకున్నట్టయితే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఈ యాసిడ్ పైకి వచ్చినప్పుడు గొంతులో మంట లేదా ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే గ్యాస్ ఉబ్బరం కూడా ఛాతీలో ఒత్తిడిని కలిగించి నొప్పిలా అనిపించవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఛాతీ నొప్పి జీర్ణ సమస్య వల్లనే కాదు, కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యల వల్ల కూడా ఇలాంటి నొప్పి రావచ్చు. ప్రత్యేకంగా నొప్పితో పాటు చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఈ నొప్పి చెయ్యి లేదా దవడకు వ్యాపించడం, తల తిరగడం లేదా నొప్పి ఎక్కువసేపు కొనసాగడం లాంటి లక్షణాలు కానీ కనిపించినట్టయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. ఈ నా మిత్రుడి అనుభవం మనందరికీ ఒక సులభమైన పాఠం నేర్పుతోంది. రాత్రి భోజనం చాలా ముఖ్యమైనది. తేలికపాటి ఆహారం తినాలి, సమయానికి తినాలి, తిన్న వెంటనే పడుకోకూడదు. కానీ ఛాతీ నొప్పి అసాధారణంగా లేదా తీవ్రంగా ఉన్నట్టయితే దాన్ని గ్యాస్ అని ఊహించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.